ఈరోజు నేపాల్లో లాస్ట్ డే. ఏమీ లేదు, బయలుదేరడమే. ఇంకా హేమంత్ అన్న మాత్రం వేరే ఫ్లైట్లో తిరుపతికి వెళ్తున్నారు. మేము హైదరాబాద్కి ఢిల్లీ ద్వారా వెళ్తున్నాం. ఆ తర్వాత ఉదయం లేచి వెళ్ళాలి. హేమంత్ అన్నకి టైం ఉండడంతో ఆయన బుద్ధా ఎయిర్లో మౌంట్ ఎవరెస్ట్ సైట్ సీయింగ్కి అయితే ముందుగానే వెళ్ళాలి అనుకున్నారు. అలా ఆయనతో పాటు ఇంకో ఇద్దరు మార్నింగే వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్కి. ఇక మంగానేమో బై వాక్ వెళ్దాం తంబి అన్నాడు. నేను రిస్క్ ఎందుకు అన్నాను. ఆయనేమో పక్కనే ఉంది కదా, ఏముంది వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని చెప్పి నడుస్తూ వెళ్తూ ఉన్నాం. టెన్షన్లో పిక్స్ కూడా తీయలేదు, టైం ఎక్కడ అయిపోద్దని. అక్కడి నుంచేమో సెకండ్ టైం అయిపోతుంది, రా రా అని చెప్పి అన్న కాల్ చేయడం స్టార్ట్ అయింది. ఎలాగోలా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాం. ఇక చెక్ ఇన్ చేసి భూటాన్ ఎయిర్లైన్స్ అయితే ఎక్కేసాం. క్రూ అంతా భూటానీస్ అటైర్లో ఉన్నారు. మాకైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. అలా చిన్న న్యాప్ వేసేసరికి ఢిల్లీలో దిగిపోయాం. హేమంత్ అన్నకి మొదటేమో క్లైమేట్ బాగోలేక ఎవరెస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాన్సిల్ చేశారు అని చెప్పాడు. కానీ లాస్ట్ మినిట్లో మళ్ళీ ఓకే అయ్యి వెళ్ళారట. అదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. మేమైతే మిస్ అయ్యాం. మీరు కాఠ్మండు వెళ్తే అసలు మిస్ అవ్వకండి. ఎలాగో ఎవరెస్ట్ ఎక్కడం కష్టం, పైనుంచన్నా చూడడం అయితే సులభం కదా. ఇలా నేపాల్లో నింగిలోకి అయితే ఎగిరిపోయాం. ఇలా అయితే ఢిల్లీ చేరిపోయాము. ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి ఇమిగ్రేషన్ చెక్ ఉంది. అక్కడ ఒక ఆఫీసర్ అడిగారు ఎందుకు వెళ్ళారు. నేనైతే గుమ్నేకి వెళ్ళి సైజ్ చూసేదానికి వెళ్ళానని చెప్పాను. కైసే గయా అన్నాడు. కార్సే గయా అని చెప్పాను. మళ్ళీ కైసా అన్నాడు. నేను మళ్ళీ వెహికల్లో వెళ్ళామని చెప్పాను. అట్ట కాదు, మీరు ఏ బార్డర్ నుంచి వెళ్ళాడని అడిగితే ఇంకా సొనాలి బార్డర్ నుంచి వెళ్ళామని చెప్పాను. అలా పాస్పోర్ట్లో అయితే ఒక స్టాంప్ వేసి పంపించేశాడు. యాక్చువల్గా వాళ్ళకి ఇక్కడ డిపార్చర్ స్టాంప్ లేదు, ఇండియాని ఎలా వెళ్ళాడని చెప్పి కొద్ది క్వశ్చనర్ ఉన్నింది. ఆ అరైవల్ స్టాంప్ అయితే వేసి బయటకు దోసేశాడు. హైదరాబాద్కి నెక్స్ట్ ఫ్లైట్కి అయితే ఇంకా టైం ఉంది. ఇంక బయటికి వెళ్దామా అని చెప్పి మంగానతో అనుకుని ఇంకా సరోజిని మార్కెట్కి అయితే వెళ్ళాము. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మెట్రో ఉంది. అలా మార్కెట్ చూసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. మార్కెట్ దగ్గర కూడా మంగాన్న వాక్ వెళ్దాం అన్నాడు మెట్రో నుంచి. వద్దన్న మళ్ళీ ఫ్లైట్ మిస్ అయితే టికెట్ బొక్కే కదా అని చెప్పాను. అయినా అన్న మాట్లాడు. కాసేపు నడిచాము. మళ్ళీ అక్కడ రిస్క్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఆటో ఎక్కేసి మార్కెట్కి వెళ్ళిపోయి ఇంకా మార్కెట్లో తిరుగుతూ ఉన్నాము. మార్కెట్కి మంగాన్న ఫ్రెండ్స్ కూడా వచ్చాడు. అలా ఢిల్లీలో అనుకోకుండా ఒక ప్లేస్ చూసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అలా ఎయిర్పోర్ట్కి రాగానే ఇంక పోయి ఫ్లైట్ ఎక్కాలి అనే టైంలో ఇంకో స్టంట్ జరిగింది. శ్రీలతకేమో బోర్డింగ్ పాస్ పోగొట్టుకుంది. అది చూసి మళ్ళీ అలిగింది. మేము ఏదో ఒకటి చేద్దాము అన్నాము, కానీ ట్రైన్లో వస్తా అంటుంది. ఎలాగో చెక్ ఇన్ చేసేసాం కాబట్టి అక్కడ అఫీషియల్ హెల్ప్తో ఫ్లైట్ అయితే ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమో మా లగేజ్ అయితే రాలేదు. వెయిట్ చేసి ఇంకా దీనిపైన అయితే ఇలా కూర్చొని కాసేపు గర్రని తిరిగేసి ఆడుకున్నాము నేను మంగా అన్న. హైదరాబాద్లో క్యాబ్ ఎక్కి ఇంటికి చేరుకున్నాము. నేను మాత్రం నెక్స్ట్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్కి నెల్లూరుకి వచ్చాను. అలా నేనైతే నెల్లూరు చేరుకున్నాను. ఈ విధంగా నేపాల్ ట్రిప్ అయితే పూర్తయింది. మీరు నేపాల్ వెళ్ళి ఉంటే ఏ ఏ ప్రదేశాలు కవర్ చేశారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా బోర్డింగ్ పాస్ పోగొట్టుకుని ఉంటే అప్పుడు ఏమైందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ గురు. నేపాల్ ట్రిప్ డే 1 నుంచి డే 9 వరకు ఇక్కడ ప్లేలిస్ట్లో వెంటనే చూసేయండి. I don't ever slow up.